మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, 2 వ్యయము, రాజపూజ్యం 4, అగౌరవం 3. ఈ రాశి వారికి గురువు 13/5/2025 వరకు వృషభ రాశిలో ద్వాదశ స్థానంలో, తదుపరి 4/14/5/2025 నుండి 18/10/2025 వరకు, మరల 5/12/2025 నుండి వత్సరాంతం వరకు జన్మస్థానంలో అశుభుడవటం వలన ధనవ్యయము, పశు నష్టము, స్థానచలనము, శుభకార్యములు చేయటం వలన ధనవ్యయము, తరచు ప్రయాణాలు, కష్టాలు సంభవిస్తూ ఉంటాయి. అదే ప్రకారంగా వీరికి 19/10/2025 నుండి 4/12/2025 వరకు కర్కాట స్థానంలో ద్వితీయ స్థానంలో శుభుడవటం వలన ఆనందము, కీర్తి, మనశ్చాంచల్యం, మనస్సు ఆనందము, తర్వాత ధనలాభం, సర్వ విషయములందు ఆనందము, శుభకార్యాలు, ధర్మకార్యాలు చేయుట మొదలైన ఫలితాలు కలుగుతాయి. శని వీరికి సంవత్సరం వరకు కుంభరాశిలో, మీనరాశిలో, నవమ, దశమ స్థానాల్లో అశుభుడవటం వలన రోగము, విచారము, వివిధ కష్టాలు, పాపకార్యములు చేయుట మొదలగున ప్రయత్న కార్యాలు చెడిపోవుట, చేసే వృత్తి యందు భంగాలు కలుగుట ఇటువంటివి కలుగుతాయి. రాహు మీనరాశిలో దశమ స్థానంలో శుభుడవటం వలన మనస్సు సంతోషంగా ఉంటుంది, భోజన సౌఖ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, శరీర బలం కలుగుతుంది. తర్వాత 17/5/2025 నుండి కుంభరాశిలో నవమ స్థానంలో అశుభుడవటం వలన ధాన్య నష్టము, కార్య విఘ్నత మొదలగునవి కలుగుతాయి. కేతు 16/5/2025 వరకు కన్యా రాశిలో చతుర్థ స్థానం అశుభుడవటం వలన స్థిర బుద్ధి ఉండకపోవటము, స్త్రీ మూలకంగా కలహాలు రావటం, ప్రయత్న కార్యాలు భంగం కలిగే అవకాశం ఉంటుంది. 17/5/2025 నుండి సంవత్సరం వరకు సింహరాశిలో తృతీయ స్థానంలో అశుభుడవటం వలన సర్వత్రా తృతీయ స్థానంలో శుభుడవటం వలన సర్వత్ర శుభ కార్యక్రమాలు కలుగుతాయి. తర్వాత శుభ ఫలితాలు కలుగుతాయి, ధనలాభాలు కలుగుతాయి. ఓం స్వస్తి.